వెంకట్ నాయక్ గారు కాంగ్రెస్ నుంచి ఆయన కూడా జాయిన్ అయ్యారు. వెంకటరెడ్డి గారు మీతో మాట్లాడతాను ఒక్క నిమిషం. వెంకట్ నాయక్ గారు, యాక్చువల్లీ ఇప్పుడు లేబర్ కోడ్స్కి సంబంధించి మనం మాట్లాడుతూ ఉన్నాం. ఇవాళ మేడే, కార్మికులంతా కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. అండ్ ఆల్మోస్ట్ ఆల్ ఆఫ్ కోర్స్ కొన్ని ఇప్పుడు తీసుకొచ్చినటువంటి ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొస్తున్నటువంటి ఈ 4 లేబర్ కోడ్స్కి సంబంధించి బాగా చర్చ జరుగుతోంది. యాక్చువల్గా కాంగ్రెస్ ఏం చెప్తోంది, ఏంటి ప్రాబ్లం అంటే సెంట్రల్ గవర్నమెంట్ చెప్తున్నటువంటి లేబర్ లాస్ ఎవరికి ఉపయోగపడతాయి, ఎవరికి ఉపయోగపడవు అనుకుంటున్నారు మీరు? సార్, ముందుగా మీకు ప్యానెల్లో పెద్దలకు నమస్కారం. సార్, నాగార్జున సాగర్ డ్యామ్ కట్టడంలో భాగస్వాములైన కార్మికుల వారసులకి ఈ హైదరాబాద్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ నిర్మాణం చేసిన బిహెచ్ఈఎల్ కానీ, ఈసీఎల్ కానీ, ఎన్జీఆర్ఐ కానీ, డిఆర్డిఎల్ కానీ, ఇవన్నీ నిర్మాణంలో భాగస్వాములైన కార్మికులకు, వారి వారసులకు, అదేవిధంగా ఈ దేశం నిర్మాణంలో భాగస్వాములైన కార్మికులకు మేడే శుభాకాంక్షలు కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తున్నాం. సార్, ఒక విషయం, సరే, రాజకీయ అంశాల కంటే కార్మికులకు ఏం చేయగలిగినాం, ఏం చేస్తే బాగుంటుందని చెప్పి అంశాల మీద ఒక 2 నిమిషాలు నేను మాట్లాడే ప్రయత్నం చేస్తాను. సార్, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా తీసుకొని ఒక నిర్మాణాత్మక, ఒక విప్లవాత్మక మార్పు ఏదైనా ఉందా అంటే అది గిగ్ వర్కర్కు రక్షణ చట్టం. సార్, మంత్రి వివేక్ గారి ఆధ్వర్యంలో, గౌరవ ముఖ్యమంత్రి గారి చొరవతో, రాహుల్ గాంధీ గారి యొక్క దూరదృష్టిలో తీసుకొచ్చిన గిగ్ వర్కర్ల చట్టం ఏదైతే వాళ్ళకి హక్కులు కల్పించాలి, మల్టీనేషనల్ కంపెనీలు గిగ్ వర్కర్లను ఏ విధంగా ట్రీట్ చేస్తుంది, వాళ్ళ రక్షణ కోసం కొన్ని మినహాయింపులు ఎట్లా ఇస్తుంది అనే అంశం మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా అమెజాన్ కానీ, ఊబర్ కానీ, ఓలా కానీ, ఫుడ్ డెలివరీ నుంచి మొదలు పెడితే ట్రాన్స్పోర్ట్ వరకు ప్రతి విషయంలో వాళ్ళకి రావాల్సిన హక్కులను ఈరోజు గిగ్ వర్కర్ల చట్టం ద్వారా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం తేగలిగింది. ఇక మిగతా విషయాలకు వచ్చినప్పుడు వారు ఏదో అన్నారు, ఎస్ఎల్బీసీలో కార్మికులు చనిపోవడం చాలా బాధాకరం. వాళ్ళ తరఫున, వాళ్ళ కుటుంబం తరఫున ఈ రాష్ట్ర ప్రభుత్వం నిలబడింది. అదేవిధంగా సిగాచి కర్మాగారంలో ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అక్కడ వెళ్ళి మరీ పరామర్శించి ఆ కుటుంబాన్ని దగ్గర చేసుకున్న సందర్భాలు ఉండే. ఇలా ఎక్కడ ఏ ఇబ్బందులైనా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ తరఫున ఉంటుంది, వాళ్ళ తరఫున ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ, ఈ కాంగ్రెస్ పార్టీ కానీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు కానీ, వాటి చరిత్ర కనుక ఒకసారి మీరు చూడాల్సి వస్తే అవి కార్మికులను హక్కున చేర్చుకున్న చరిత్రని, కార్మికులను హక్కున చేర్చుకొని ఏ నిర్మాణంలో వాళ్ళ భాగస్వాములు ఉంటే పక్కన గుడిసెలు ఇనిషియల్ స్టేజ్లో వేయించి అక్కడే వాళ్ళు ఇల్లు కట్టుకునేలాగా ఒక బృహత్కర కార్యక్రమాలు ఏదైనా చేయగలిగిందంటే అది కాంగ్రెస్ పార్టీ మాత్రమే. కరోనా టైంలో ఎంతోమంది వలస కార్మికులు బీహార్ నుంచి, మిగతా ప్రాంతాల నుంచి వచ్చినప్పుడు కేవలం తాటాకు చప్పుడు వేసుకోవాలి, పళ్ళాలు కొట్టాలి, మిగతా దీపాలు వెలిగించాలని ఒకే ఒక నినాదాన్ని తీసుకొచ్చి కార్మికులను పొట్టన కొట్టిన సందర్భం గతంలో మోడీ గారు ఉన్నాయి. ఒకసారి మీరు చూడండి, మధ్యలో సోషల్ మీడియాలో ఒకటి వైరల్ అయింది. మిగతా ప్రాంతాల్లో, పశ్చిమ బెంగాల్ లాంటి ప్రాంతాల్లో ఎలక్షన్ జరుగుతున్నప్పుడు గుజరాత్ నుంచి వలస కార్మికులు వెళ్ళే క్రమంలో కనీసం వాళ్ళకి ట్రైన్ ఫెసిలిటీ కూడా ఉండని పరిస్థితులు మోడీ గారి ప్రభుత్వంలో కానీ, గుజరాత్ లాంటి ప్రాంతాల్లో కానీ జరుగుండే. కానీ ఇలాంటి పరిస్థితులు తెలంగాణలో లేరండి. తెలంగాణలో బయట రాష్ట్రంలో ఉన్న కార్మికులు కానీ, ఎవరైనా వచ్చి బతకగలుగుతున్నారు, హ్యాపీగా ఉండగలుగుతున్నారు, ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో భాగస్వాములు ఉన్నారని. బట్ మనం మాట్లాడేది కార్మిక చట్టాల అమలు గురించి. అవి ఎంతవరకు అమల్లో ఉన్నాయి? అండ్ మోరోవర్ ఏంటంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఒకే గొడుగు కిందకి తెచ్చినట్టుగా చెప్తున్నారు. దీని వెనక అసలు ఉద్దేశం యజమానులకు మరింత స్వేచ్ఛ ఇవ్వడం అనుకోవచ్చా ఏంటి? క్లుప్తంగా చెప్పండి, ఓ బ్రేక్ తీసుకోవాలి మనం. సార్, విషయం ఏంటంటే కార్మిక చట్టాల అమలు విషయంలో 100% కాంగ్రెస్ పార్టీ డే 1 నుంచి కృతనిశ్చయంతో ఉంది. ఎట్ ద సేమ్ టైం ఇంకోటి ఏంటంటే కార్మిక చట్టాలు, పర్టికులర్గా కార్మిక సంఘాలు కానీ, కొన్ని అఫిలియేటెడ్ సంఘాలు కానీ మ్యాక్సిమం ప్రతి పార్టీకి అఫిలియేట్ కాకుండా కొంచెం డిఫరెంట్ వేలో ఉంటాయి, లైక్ లెఫ్ట్ వింగ్ ఐడియాలతో ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఆటోమేటిక్గా కొంచెం దాంట్లో